అమ్మా కొన్ని నీళ్ళు తీసుకురావే. కొడుక కోడలు ఫోన్ చేసింది ఇంటికి వస్తానంటే వద్దంటనమాట. ఎందుకురా పోయి తీసుకురాపో. కోడలు ఏమైతే అది దాని కుటుంబం మొత్తం నా దృష్టిలో ఎప్పుడో సచ్చినట్టుగా. నీ కోడలు లేదు ఎవ్వరు లేదు, ముందే చెప్తాను. వాళ్ళ జోలు చేయదు నా దగ్గర. ఆ నీళ్ళు అది ఏం తప్పు చేసిందని దాన్ని అంటానవరా కొడుక. అది నీవంటే దానికి ఎంత ఇష్టంరా, పోయి తీసుకురాపో సపరేగా. ఏందే ఇష్టమా? దానిది ఇష్టం లేదు ఏం లేదే అమ్మా. దాని మొత్తం 2-4 అర్థమవుతుందా? అది మన ఇంటికి అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, దాని ఇంటి వెనక ఒక రకంగా ఉంటుంది. మొత్తం దాని దొంగ ప్రేమలు అవన్నీ గవి నమ్మద్దే అమ్మ. నువ్వే చెప్పాలరా కొడుక. నువ్వు సొక్కం పూసావని దాని దొంగ ప్రేమలు అవి ఇవి అని అంటాను వారా. అది ఎంత మంచిదిరా, నువ్వు ఎన్నెన్న భరించుకుంటాంది. పోయి తీసుకొచ్చుకోపోయి. మా ప్రేమల గురించి పక్కన పెట్టే అమ్మ. అసలు నీకు ఈ కొడుకు మీద ప్రేమ ఉందా నాకు అర్థం కాదు. ఎంతసేపు కోడలు 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 దాని పాటే పాడతావు, కానీ నా గురించి అని ఆలోచిస్తావని నువ్వు. ఇగో నీకు అది మన ఇంటికి రావాలని చెప్పేసి ఉంటే పోయి దాన్ని తీసుకొచ్చుకోపోవే. ఇద్దరు కలిసి అది గేట్ ఉన్నదా ఆ గోడ, అది లోపల అడుగు పెట్టలే ఇద్దరు కలిసి. అప్పుడు చెప్తాం మీ సంగతి ఏందో. కొడుక అసలు ఏమైందిరా? మీరు ఎంత మంచిగా కలిసిన తోళ్ళు, ఎంత ముద్దుగుండే తోళ్ళు, మీకు ఇద్దరు నడమ ఏమైందిరా అసలు? నాకంటే ఎక్కువ నీకు నీ కోడలేనే. నీతో అన్నీ చెప్పుకుంటుంది కాదే, మరి ఏమైందో చెప్పుకోలే అనే. మళ్ళీ ఏం తెలియదు నన్ను అడుగుతాను ఏందిరా కొడుక అని చెప్పేసి. నిజంగా కొడుక దాన్ని అడిగితే ఏం చెప్తలేదురా, ఎంత అడిగినా ఏం చెప్తలేదురా. మరి నువ్వన్నా చెప్పరా అదరా కొడుక. ఈ అవ్వ అమ్మ అది ఇంట్లో ఉన్నాను రోజు దాంతో నాకు టార్చర్ అయితే, అది ఇంట్లోకి వెళ్ళగొట్టి ప్రశాంతంగా ఉందామంటే నీ అమ్మ రోజు నీతోటి దాన్ని అడిగి అడిగి టార్చర్ చేస్తానవే. దండం పెడితే దాని టాపిక్ నా దగ్గర తీయకను. ఈ అవ్వ నాకు తాగిన సుఖం లేకుండా ఎత్తాను. అమ్మా చాయ్ తాగుతావానే? తీసుకురానా? ఇప్పుడు ఏమద్దు అని బిడ్డ, కడుపు నొప్పి అన్నావు కదా, తగ్గిందా? తగ్గింది అమ్మా, ఇప్పుడు మంచిగానే ఉన్నా. ఎట్లా బిడ్డ? ఇప్పటికి పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, ఏ విశేషం లేదా ఏం లేదా? అమ్మా 3 సంవత్సరాల తన తాగబట్టే. ఇప్పుడు పిల్లంటే ఎట్లా చెప్పు? ఫస్ట్ ఆయన తాగడం మానేని. అదే బిడ్డ, నీకు కానుపై కొడుకో బిడ్డ పుడితే అల్లుడు తాగుడు మాను కావచ్చు. ఇక ఏమో తీయమ్మా, ఇప్పుడు అనుకుంటే మన వస్తుందా? హాయ్ సంతోష్. హాయ్ శివ. సంతోష్, మా చెల్లెల గురించి బావ గురించి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు మాత్రం నిజమే చెప్పాలి మరి. సరే శివ, నీతో ఎందుకు అబద్ధం చెప్తా, ఏంటో అడుగు. సరే సంతోష్, అసలు మా బావకు మా చెల్లెకి మధ్యలో ఏం జరిగింది అనేది నీకు ఏమైనా తెలుసా సంతోష్? తెలుసా అంటే నేనేం చెప్తా శివ, అది మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం. మీ అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. సంతోష్, మాట్లాడుకోవడానికన్నా నాకు తెలియాలి కదా సంతోష్. ఇది మా చెల్లె చెప్తలేదు, మా బావ చెప్తలేరు. అసలు నాకు ఎట్లా వెళ్తా చెప్పిగా. శివ, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు చాలా గొడవలు అయితే కలిసిపోతారు, అది కామన్, మన అందరికి తెలుసు. ఒక అన్నలాగా నా చెల్లెల లైఫ్ స్పాయిల్ అవుతుందని నీకు బాధ అనిపిస్తుంది, నేను అర్థం చేసుకుంటాను. కానీ మనం వాళ్ళ మ్యాటర్లు ఇన్వాల్వ్ కాకుంటేనే వాళ్ళే సెట్ అవుతారు. సరే సంతోష్, నేను ఒప్పుకుంటా. అసలు నేను నిజం అడుగుతున్నా చెప్పు. ఇటు మా బావ తప్ప మా చెల్లె తప్ప నీకేం జరిగిందో నువ్వు క్లియర్గా చెప్పు సంతోష్. శివ, ఇటు చెల్లెది తప్ప అటు బావ తప్ప అంటే, ఒక గొడవ జరిగినప్పుడు అటొక మాట ఇటొక మాట వచ్చి ఇద్దరు మాటలు అనుకొని గొడవ పడతారు. అలా ఎవరు తప్ప అంటే నేనేం చెప్పాలి చెప్పు? సరే సంతోష్, నువ్వు అన్నట్టుగా తప్ప ఎవడని ఉండని. కాకపోతే ఇటు మా చెల్లె తప్ప బావ తప్ప అని నాకు తెలిస్తే నేను అన్న స్థానం నుండి దీనికి చెప్తా. ఆయనకు బావ స్థానం ఆయన ఉన్నప్పుడు బామ్మ స్థానంలో ఏం చేయాలో అది చేస్తాను నేను. అది కాకపోతే విడాకులని తీసుకుంటాను నేను ఇక. సరే శివ, ఇక్కడ కూర్చుందా చెప్తా. నీకు ఎట్లయినా తెలిసిందే కదా, ఫస్ట్ 1 year వాళ్ళ మధ్యలో ఎంత మంచిగా ఉండేది, వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం గొడవలు లేకుండా ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే,